హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఉసిరికాయ నిలవ పచ్చడిని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. పక్కా కొలతలు చూపిస్తున్నానండి. ఈజీ మెథడ్లో చెప్తున్నా అనమాట. ఈ వీడియో చూసాక వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ పచ్చడిని పెట్టేస్తారు. ఈ కొలతల్లో చేస్తే కనుక టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సంవత్సరం పాటు ఈ పచ్చడిని నిలవ పెట్టుకోవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా ఈజీ మెథడ్లో ఈ ఆమ్లా పికిల్ ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం పదండి. నేను ఈ పచ్చడిని 1/2 కేజీ ఉసిరికాయలతో చేస్తున్నానండి. ఈ ఉసిరికాయలకి సరిపోయే విధంగా కొలతలన్నీ కూడా చెప్తున్నాను అనమాట. మీరు కేజీ ఉసిరికాయలతో కనుక పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డబల్ చేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, సో 1/2 కేజీ నాటు రాసి ఉసిరికాయలు ఇక్కడ తీసుకుంటున్నాను. ఉసిరికాయల్ని ముందుగా శుభ్రంగా వాష్ చేసేసుకుని తడి లేకుండా క్లాత్తో బాగా తుడిచేసుకుని పెట్టుకోండి. సో ఉసిరికాయ సైజ్ అనేది బాగా పెద్దగా కాకుండా మరీ చిన్నగా పసిరి ఉసిరికాయలు కాకుండా ఇలా మీడియం సైజులో ఈ కలర్లో ఈ షేడ్లో ఉంటే కనుక పచ్చడి చాలా బాగుంటుంది. అండ్ మీరు పెట్టుకునేటప్పుడు కూడా పచ్చడి పెట్టుకునేటప్పుడు హైబ్రిడ్ ఉసిరికాయలతో కాకుండా నాటు ఉసిరికాయలతో ట్రై చేయండి. పచ్చడి టేస్ట్ ఆసమ్ అనమాట, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకవేళ దొరకకపోతే మీరు నార్మల్ సూపర్ మార్కెట్స్లో దొరికే హైబ్రిడ్ ఉసిరికాయలైనా వాడుకోవచ్చు. అసలు చెమ్మ లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకుని పెట్టుకోవాలండి. ఉసిరికాయలని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ 1/2 కేజీ ఉసిరికాయలకి గాను చింతపండు పులుపుని బట్టి 50 నుండి 60 గ్రాముల మధ్యలో చింతపండు తీసుకోవాలి. చింతపండులో ఉండే పిక్కలు పీచు తీసేసిన తర్వాత వెయిట్ కొలుచుకుని తీసుకోండి. ఓకేనా? ఇలా క్లీన్ చేసుకున్న చింతపండుని ఒక గిన్నెలోకి తీసుకుని అందులోకి 1/4 కప్పు దాకా బాగా మరుగుతున్న నీళ్ళని మాత్రమే వేసుకోవాలి. వేడి నీళ్లు వేసే ఈ చింతపండుని నానబెట్టుకోవాలి. ఈ గిన్నెని పక్కన పెట్టేసేయండి. ఈ చింతపండు నానేలోపు మనం ఆవపిండి మెంతిపిండి తయారు చేసుకుందాము. దానికోసం స్టవ్ మీద మందంగా ఉండే ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి. ఆవాలని ఫస్ట్ లో ఫ్లేమ్లో కొంచెం వేయించండి. కొద్దిగా చిటపటలాడుతున్నప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. ఆవాలు ఎంతైతే తీసుకున్నామో దానికి 1/2 వరకు మెంతులు తీసుకుని వాటిని కూడా దూరగా లైట్గా వేయించేసి మాడిపోకుండా పక్కకు తీసేసి మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తటి పిండిని తయారు చేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా వేసేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ చింతపండులో పేస్ట్ అనేది అస్సలు పోదండి. పీచు పిక్కలు అన్నీ తీసేసాం కాబట్టి మెత్తగా పేస్ట్లా చేసేసుకుంటే దీన్ని డైరెక్ట్గా మనం పచ్చళ్ళలోకి వాడేసుకోవచ్చు అనమాట. ఇలా చింతపండు పేస్ట్ని తయారు చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయిలోకి 1/2 లీటర్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను పల్లి నూనె వాడుతున్నానండి. ఈ పచ్చడికి పల్లి నూనె అయితే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకున్నా ఏం కాదు. కడాయిలోకి నూనె వేసుకున్న తర్వాత నూనెని కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. నూనె కొంచెం గోరువెచ్చగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఉసిరికాయలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలని 2 లేదా 3 బ్యాచెస్ కింద వేసుకుని దోరగా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోవాలండి. ఉసిరికాయలు వేగాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఒక ఫోర్క్ని తీసుకుని గుచ్చితే ఈజీగా కాయలోకి అవి గుచ్చుకోవాలన్నమాట. సో అప్పుడు ఉసిరికాయ చక్కగా వేగిపోయినట్టే. అలా మంచిగా ఈవెన్గా అన్నిటినీ కూడా వేయించుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇలా దోరగా వేయించిన ఉసిరికాయలను పక్కకు తీసేసుకున్న తర్వాత అదే నూనెలోకి తాలింపు వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 ఎండుమిర్చి వేయండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి తాలింపుని లైట్గా వేయించి ఒక 1/2 టీ స్పూన్ ఇంగువని కూడా వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న చింతపండు పేస్ట్ మొత్తాన్ని కూడా నూనెలో వేసేసుకోవాలి. ఈ చింతపండు పేస్ట్తో పాటుగా 2 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకు కూడా వేసేసి నూనెలో బాగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లోనే పెట్టి నిదానంగా కలుపుతూ వేయించండి. చింతపండులో ఉండే వాటర్ చెమ్మ అంతా కూడా పోవాలి. మనకి తెలిసిపోతుంది వేయించేటప్పుడు చింతపండు గుజ్జు అనేది చిక్కగా అవుతుంది, నూనె వదులుతూ ఉంటుందన్నమాట. అంతవరకు కనీసం 10 నిమిషాలైనా నూనెలో బాగా ఫ్రై చేయాలండి. చింతపండు వేగిపోయాక దించే ముందుగా జస్ట్ 1 నిమిషం ముందు తొక్కవలుచుకున్న వెల్లుల్లిపాయలు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకుని ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ ఆపి పక్కకు దించుకోండి. ఈ చింతపండు గుజ్జు కొంచెం గోరువెచ్చగా అవ్వాలి, పూర్తిగా చల్లారిపోకూడదు, అలాగని వేడివేడిగా ఉన్నది కలిపేయకూడదండి. కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆగిన తర్వాత ఇప్పుడు పచ్చడి మొత్తాన్ని కూడా మనం కలుపుకోవాలన్నమాట. పచ్చడిని కలుపుకోవడానికి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, సో అందులోకి ఫస్ట్ బ్లెండ్ చేసుకున్న ఆవాలు మెంతిపిండి వేసేసేయండి. ఇప్పుడు ఇందులోనే ఎండలో పెట్టుకున్న 50 గ్రాముల దాకా కల్లుప్పుని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకుని ఆ మెత్తటి
సాల్ట్ని ఇందులో వేయండి. కల్లుప్పు వేస్తే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే మీరు కల్లుప్పు వేసే ముందు ఎండలో బాగా ఎండనివ్వాలి. సో అప్పుడే పచ్చడి అనేది నిలవ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులోనే 50 గ్రాముల దాకా కారం వేసుకోండి. పచ్చి కారం అనమాట. పచ్చళ్ళ కారమైనా వాడచ్చు, లేదా ప్లెయిన్ ఎండుమిర్చిని బ్లెండ్ చేసిన కారమైనా వాడుకోవాలి. ఇందులో ఎలాంటి ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలాంటివి ఏమీ ఉండకూడదు. సో ప్లెయిన్ కారాన్ని మాత్రమే పచ్చళ్ళలోకి వాడండి. ఉప్పు కారం వేసిన తర్వాత ఉసిరికాయలకి బాగా పట్టించండి. అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత పక్కకు దించుకున్న చింతపండు గుజ్జుని కూడా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి వేసేసి బాగా కలిపేసేయండి. ఇలా పచ్చడి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి 3 రోజుల పాటు ఈ పచ్చడిని ఊరనివ్వాలి. సో ఎవ్రీడే కూడా పచ్చడిని ఒకసారి తీసి బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టేసేయండి. కనీసం 3 రోజులైనా పచ్చడి బాగా ఊరితే అప్పుడు ముక్కలోకి ఈ ఉప్పు పులుపు అంతా కూడా బాగా పట్టుకుని పచ్చడి బాగా ఊరుతుందన్నమాట. అలా 3 రోజుల తర్వాత ఇలా నూనె అనేది పైకి చక్కగా తేలుతుందండి. ఒకవేళ నూనె తేలలేదు, సరిపోలేదు అనుకుంటే కనుక మీరు నూనెని కొంచెం వెచ్చబెట్టుకుని చల్లారపెట్టి ఆ తర్వాత ఈ పచ్చళ్ళలోకి కలుపుకోవచ్చు. పచ్చళ్ళలోకి పైన నూనె తేలాలి. సో అప్పుడే మనకి పచ్చడి అయితే నిలవ ఉంటుందన్నమాట. అండ్ ఈ స్టేజ్లోనే కలిపిన తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ కలిపేసేసి జాడీలోకి ఎత్తి పెట్టుకుంటే సంవత్సరం పాటు అస్సలు చెడిపోకుండా పచ్చడి అనేది నిలవ ఉంటుంది. సో పచ్చడి చేసేటప్పుడు ఒక్క విషయమే గుర్తుపెట్టుకోవాలి, తడి చెమ్మ అనేది అస్సలు ఉండకూడదు. ఎండలు బాగా ఉన్నప్పుడు మాత్రమే పచ్చళ్ళు అనేవి కలుపుకోవాలండి. బయట వాతావరణంలో మాయిశ్చర్ ఉన్నప్పుడు పచ్చడి కలిపితే కనుక పచ్చడి పాడైపోతుంది. సో అందుకని ఎండగా ఉన్నప్పుడు మాత్రమే పచ్చడిని కలుపుకోండి. సో ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవడం చాలా చాలా ఈజీ అండి. ఈ సీజన్లో మీరు కూడా ఈ విధంగా ఉసిరికాయ పచ్చడిని ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.